ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ సర్వీసుల కోసం యూపీఎస్సీ ఏటా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. కొన్ని లక్షల మంది అప్లై చేసిన ఎంతో ప్రతిభ, నైపుణ్యం కలిగిన అభ్యర్థులు ఈ సర్వీసులకు ఎంపిక అవుతారు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి అని అనిపించేలా కొందరు పనితీరు కనబరుస్తారు. దేశంలో బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరంటే కొందరి పేర్లు మనకు వెంటనే గుర్తుకొస్తాయి. వీరిలో ప్రధానంగా ఐఏఎస్ ఆఫీసర్ అమిత్ కటారియా పేరు వినిపిస్తుంది. కేవలం ₹1 జీతం తీసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. అంతేగాకుండా దేశంలో అత్యంత రిచెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆయనే కావడం విశేషం. అమిత్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. ఐఐటీ నుంచి యూపీఎస్సీకి హర్యానాలోని గురుగ్రామ్కి చెందిన సంపన్న కుటుంబంలో అమిత్ కటారియా జన్మించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈయన కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది. ఇలా కోట్ల ఫ్యామిలీ బిజినెస్ ఉన్నప్పటికీ దేశానికి సేవ చేయాలన్న తన సంకల్పం ఐఏఎస్ వైపు నడిపించింది. చిన్నప్పటి నుంచే చదువుల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవారు. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అమిత్ కటారియా స్కూలింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐఐటీ ఢిల్లీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. ఇలా అకడమిక్లో మేటిగా సాగుతూనే సివిల్స్ వైపు లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ప్రిపరేషన్ మొదలు పెట్టారు. 2003లో ఆల్ ఇండియా 18వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ సర్వీసుకి ఎంపియారు. సంపాదన కన్నా ప్రజాసేవే ముఖ్యమని భావించి సర్వీసులో చేరిన తర్వాత అమిత్ కటారియా కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం ₹1 జీతం మాత్రమే తీసుకుంటూ ఉద్యోగం చేశారు. ఇలా దేశభక్తిని చాటుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. అయితే మరో విధంగానూ అమిత్ కటారియా వైరల్ అయ్యారు. 2015లో ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాకు కలెక్టర్గా చేస్తున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చారు. ఆ సమయంలో అమిత్ కటారియా సన్ గ్లాసెస్ పెట్టుకుని ప్రధానికి వెల్కమ్ చెప్పి హెడ్లైన్స్లో నిలిచారు. ప్రభుత్వ ప్రోటోకాల్ని బ్రేక్ చేయడంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అమిత్కు షోకాజు నోటీసులు జారీ చేసింది. అయితే అమిత్ కటారియా పనితనం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈ మచ్చను తుడిపేశాయి. ఐఏఎస్ ఆఫీసర్ అమిత్ కటారియా అస్మిత హందా అనే పైలట్ని వివాహం చేసుకున్నారు. వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలు, గ్లింప్స్లను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తుంటారు. వెకేషన్లు, ట్రిప్లకు వెళ్లిన ఫోటోలను కూడా పంచుకుంటారు. అమిత్ కటారియా నికర సంపద ₹8,90,00,000 ఉంటుందని అంచనా. అటు ఫ్యామిలీ బిజినెస్తో పాటు ఇటు కెరీర్లో ఎన్నో మైలురాళ్లను చేరుకుంటూ ఇండియాలోనే రిచెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా నిలిచారు. ఈయన ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోనే గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు.